బహుశా గత ఏడాది అనుకుంటా, అంతకుముందు ఇయరో అన్నారంలో ఒక కవి సమ్మేళనం పెట్టిండ్రు. స్కై అన్న, యాకూబ్ సారు వీళ్ళంతా. అది కూడా చాలా గొప్పగా జరిగింది. అట్లాంటి చారిత్రక ప్రదేశాల్లో, దర్గాల్లో హిందూ ముస్లిం ఐక్యతని చాటి చెబుతూ మరిన్ని సభలు జరగాల్సినటువంటి ఒక అనివార్యత ఇప్పుడు ఉన్నది అని అనుకున్న సందర్భం నుండి ఈ హైదరాబాద్ గడ్డ మీద రవీంద్ర భారతి లాంటి ఒక వేదిక మీద నుండి పీర్ల పండుగ జరపడం అనేది నిజంగా చాలా చారిత్రాత్మకమైనటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణకి ఒక సంస్కృతి ఉంది. ఇంతకుముందు పెద్దలు విమల మేడం మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ తహజీబ్, తెలంగాణ కల్చరు ఎట్లా ఉంటుంది, ఎట్లా కలిసిమెలిసి జీవించేటటువంటి ఒక తనం ఉంటుంది. ఆ తనం నుండి ఇవాళ మనం ఆ వాతావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఒక సందర్భంలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి సందర్భంలో ఎవరో కొందరు పూనుకొని తప్పకుండా మళ్ళీ మరొకసారి ఆ సహజీవన సంస్కృతిని గుర్తు చేసుకునేటటువంటి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ గ్రామాలు మారిపోతూ ఉన్నాయి. ఒకే దేశం, ఒకే ఓటు, ఒకే జిఎస్టీ, ఒకే మార్కెట్ లాగా దేశాన్ని మార్చేటటువంటి కుట్ర జరుగుతున్న సందర్భంలో మనం హమ్ ఏక్ హే నై హమ్ అనేక్ హే అనేటటువంటి ఒక స్లోగన్ని ముందుకు తీసుకుపోయి విభిన్న మతాల సంగమంగా, విభిన్న సంస్కృతుల సమాగమంగా ఉన్నటువంటి ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి ఒక చారిత్రక సందర్భంలో మనం ఉన్నాం. ఇది 1000 ఏళ్ల చరిత్ర. ఈ 1000 ఏళ్ల చరిత్రకి ఇవాళ మారయని మచ్చల్ని పూస్తున్నటువంటి వాళ్ళు ఉన్న కాలంలో తెలంగాణ మరొకసారి ఈ హైదరాబాద్ గడ్డ మీద నిలబడి ఒక పిలుపునిస్తూ ఉన్నది. మేమంతా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటాం, మాది ఇక్కడ ఒక అలాయ్ బలాయ్ సంస్కృతి ఉంది అనేటటువంటి ఒక గొప్ప పిలుపుని ఇక్కడి నుండి ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నాకు బాగా గుర్తుకొస్తున్న ఒక విషయం ఏంటంటే, మేము సింగిడి తెలంగాణ రచయితల సంఘం తరపున తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు సింగిడి మాసపత్రిక నడిపినాం. పెద్దలు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సారు, సంగిశెట్టి అన్న, డాక్టర్ జిల్గర శ్రీనివాస్ అన్న, మేమందరం, స్కై అన్న, మేమందరి ఆధ్వర్యంలో నడిచింది. దాంట్లో ఇవాళ ఎమ్మెల్సీగా వేదిక మీద ఉన్న కవి గాయకులు అన్న దేశపతి శ్రీనివాస్ గారు ఒక గొప్ప వ్యాసం రాసిండు. తెలంగాణ అంటే ఒక ఊదు పొగల పరిమిళం ఉంటుంది, తెలంగాణ అంటే ఒక అలాయ్ బలాయ్ సంస్కృతి ఉంటుంది అనేటటువంటి ఒక గొప్ప విషయాన్ని ఆ వ్యాసంలో చాలా అద్భుతంగా రాసిండు. ఇవాళ కూడా నాకు అది మళ్ళీ గుర్తుకొచ్చింది. అట్లాగే తమ్ముడు భానుప్రకాష్ గౌడు నాగర్ కర్నూలు నుండి వచ్చిండు. ఆ తమ్ముడు కూడా ఈ పీరిల పండుగ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ 2 పాటలు రాసిండు. వాస్తవానికి ఇలాంటి అంశం మీద ఇవాళ ఒక్క అక్షరం రాయడానికి, ఒక కవిత రాయడానికే వెనక ముందు ఆడుతున్నటువంటి సమయంలో ఆ తమ్ముడు 2 పాటలు రాయడం అనేది నిజంగా ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ఆ తమ్మునికి శుభాకాంక్షలు తెలియాలి. తర్వాత ఆ పాటల్ని మనకు వినిపిస్తాడు. అట్లా ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భంలో కవులు, రచయితలుగా మన మీద ఒక బాధ్యత ఉన్నది. ముఖ్యంగా హైదరాబాద్ నగరము అనేది ఇక్కడ దశాబ్దాలుగా ఒక సెక్యులర్ వాతావరణంతో కవులు, రచయితలు, ముఖ్యంగా మగ్దుమ్ మొహిద్దీన్ లాంటి వాళ్ళు, దాశరథి లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఒక అలాయ్ బలాయ్ సంస్కృతికి ప్రతినిధులుగా వాళ్ళ యొక్క గొంతుకల్ని సవరించినటువంటి సందర్భం ఉన్నది. మరి ఇవాళ మనం ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ముఖ్యంగా నిసారన్న, ఇవాళ మన మధ్యలో వాగ్గేయకారుడు నిసారన్న లేడు. నిసారన్న చాలా గొప్పనైనటువంటి పాటలు రాసిండు. ఆయన ముస్లింల యొక్క జీవితము తెలంగాణ పల్లెల్లో ఎట్లా ముడివేసుకొని ఉంటుంది, బహుజన్ల మధ్య ఒక బంధం ఎట్లా ఉంటుంది, చిచ్చా, బాబాయ్ అని పిలుచుకునేటటువంటి వరుసలు, మామ అనేటటువంటి వరుసలు ఎట్లా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని నిసారన్న తన పాటల్లో రాయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కవులందరూ కూడా, హాల్లో ఉన్నటువంటి కవులే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కవులందరూ కూడా ఈ యొక్క అలాయ్ బలాయ్ సంస్కృతితోటి చాలా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృజించిండ్రు. ఇప్పుడు మరింత ఒక సంధికాలంలో ఉన్నాం, ఒక చీకటి యుగం వైపు నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఉన్నాం. ఇప్పుడు మన గొంతుల్ని సవరించాల్సినటువంటి చారిత్రక అవసరం ఉన్నది.
అందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా అలాయ్ బలాయ్ వేదికకి, అట్లాగే నెల నెల పొద్దు పొడుపు అనేటటువంటి సంఘానికి, మా వనపట్ల సుబ్బన్నకి, స్కై అన్నకి నా ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియజేస్తూ ఒక చిన్న కవిత చదివి నేను ముగిస్తా. ఈ ఇగురం బతకాలి అని శీర్షికతోటి ఒక చిన్న కవిత. ఊరు నాలుగు బాటల కాడ అడుగులెందుకో మాయమైనయి, కలిసి ఆడిన తావును కలిసి తిన్న జాగను ఎవడో కబ్జా చేయాలని విభజన రేఖలు గీస్తున్నాడు. కలిసి ఆడిన తావును కలిసి తిన్న జాగను ఎవడో కబ్జా చేయాలని విభజన రేఖలు గీస్తున్నాడు. మనిషిని మమతతో కదా కలిపి కుట్టాలి, ఇప్పుడెందుకో అనుమానాల కంచెలు నాటుతున్నారు. ఎనుకటి సాలు మీద దోసెడు మట్టి పోసి ఒకే తల్లి బిడ్డలకే లడాయి పెడుతున్నారు. గుండెను గుండెకు ఆనించలేనోడు, మనిషిని మనిషిగా చూడలేనోడు మాయిముంతల జాడను వెతుకుతున్నాడు. గుండెను గుండెకు ఆనించలేనోడు, మనిషిని మనిషిగా చూడలేనోడు మాయిముంతల జాడను వెతుకుతున్నాడు. నిన్నటి ఐక్యతకు ఉరిపోసేందుకు ఊరంతా సైతాన్ సంతతి అవతారం ఎత్తుతున్నది. పగలు ప్రతీకారాల నడుమ ఊరు వల్లకాడు చేస్తూ మన దట్టీలతో మన దోస్తానను ఖతం చేయాలని సరిహద్దులు గీస్తున్నారు. నిన్నటి దాకా మండిన ఐక్యతల అలావా గుండం ఎవడి కుట్రలకో సల్లారిపోతున్నది. రండి తలా పిడికెడు కట్టెలతో అగ్గి రాజేద్దాం, చెరగని మైత్రి బంధాన్ని మరోసారి వెలిగిద్దాం. మతాలు వేరు కావచ్చు, మానవత్వం ఒకటే, పద్ధతులు వేరు కావచ్చు, సామరస్యత పరిమళం ఒక్కటే. ఈ జీవనది పారాలి, ఈ ఇగురం బతకాలి, అందరం ఒక్కటై దక్కను పీఠభూమి గుండెల మీద బహుజన తెహజీబ్ జెండా రెపరెపలాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.